ఆంధ్రప్రదేశ్లో వెల్లడవుతున్నటువంటి ఫలితాలు పెను ప్రకంపన సృష్టిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఒక పక్క బద్దలవుతూనే ఉన్నాయి, మరో పక్క ఆ వైసీపీకి తీవ్ర నిరాశ మిగులుతుంది. ఎక్కడ ఫలితం చూసినా, ఏ సీటులో చూసినా 175 నియోజకవర్గాల్లో ఎక్కడ తొలి ఫలితం వెలువడినా అన్నిట్లో కూడా టీడీపీ కూటమే ముందంజలో ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 60 సీట్లలో కూటమి ముందంజలో ఉంటే 11 సీట్లలో జనసేన ముందంజలో ఉంది, 3 సీట్లలో బీజేపీ అయితే ముందంజలో ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఇదే సమయంలో వైసీపీ కేవలం 4 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. వైసీపీకి కంచుకోటలైనటువంటి కడప ప్రాంతంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వెనకబడటం జరిగింది. ఇక అన్నిటికీ మించి అక్కడ షర్మిల అయితే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 3000 ఓట్ల మెజార్టీతో అయితే ఆ పోస్టల్ బ్యాలెట్స్ రౌండ్లోనే 3000 ఓట్ల మెజార్టీని అయితే ఆయన కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఇక మంగళగిరి నారా లోకేష్ కూడా ముందంజ ఉన్నారు. ఇక పిఠాపురం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ మాజీ మంత్రి అయినటువంటి నారాయణ ఆయన కూడా నెల్లూరులో అయితే ముందంజలో ఉండడం జరిగింది. ఇక నెల్లూరు వైసీపీ ఎంపీగా పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి అయితే పూర్తిగా వెనకబడినట్టుగా కనపడుతుంది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బొత్స చౌదరి కూడా ముందంజలోకి రావడం జరిగింది. తిరువూరు నుంచి కొలుగుపూడి శ్రీనివాసు కూడా ఇందులో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కొల్లు రవీంద్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా పేర్ని నాని కుమారుడి మీద ముందంజలో ఉన్నట్టుగైతే దాదాపుగా 4300 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నట్టుగైతే తెలుస్తుంది. సో ఫలితాలన్నీ కూడా కూటమి వైపే సూచిస్తున్నాయి. దాదాపుగా 70 స్థానాలకు పైబడి కూటమి లీడింగ్లో కొనసాగుతుంటే కేవలం వైసీపీ 4 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అన్నిటికీ మించి ప్రధాన ఆకర్షణగా నిలిచినటువంటి కుప్పం కానివ్వండి, పిఠాపురం కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపురం నుంచి కూడా బాలకృష్ణ అయితే ముందంజలో ఉండటం జరిగింది. ఇక కడపలో ఏదైతే పాజిటివ్ ఫలితాలు వస్తాయి అనుకుని రాయలసీమ ప్రాంతాల్లో పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పి అందరూ భావించారో, బట్ అంచనాలు తప్పు అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్స్ అయితే చూపిస్తున్నాయి. అయితే మనం దీనినే పూర్తి స్థాయిలో పరిగణించకపోయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలే దాదాపుగా తరువాత ఈవీఎం ఫలితాలుగా మారే అవకాశం ఉంది. ఇందాక కొద్దిసేపటి క్రితం ఆరామ్ ఆస్థాన్ ఏదైతే మొన్న వైసీపీకి 94 నుంచి 104 సీట్లు ఇచ్చినటువంటి ఆరామ్ ఆస్థాన్ ఉన్నాడో వాళ్ళ సొంత ఛానల్ సాక్షిలో కూర్చుని మాట్లాడుతూనే ఐవీఆర్ఎస్ కాల్స్లో టీడీపీకి 170 సీట్లు వస్తాయన్నట్టుగా మాకు తేలిందని చెప్పి స్వయంగా ఆయనే చెప్పింది. అంటే కాల్స్ చేసి మనకి మీరు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగిన సందర్భంలో ఐవీఆర్ కాల్స్లో కూటమికి 170 సీట్లు వస్తున్నట్టుగా వాళ్ళ అంచనాల్లో తేలిందని చెప్పారు. ఇక ఇప్పటికే కేకే సంచలన సర్వే మనకు తెలుసు 161 సీట్లతో కూటమి అధికారంలోకి వస్తుందని ఏదైతే కేకే సర్వే వచ్చిందో అది దాదాపుగా నిజం కాబోతుందా అన్న వేవైతే ఇప్పుడు కనబడుతుంది. వాస్తవానికి అందరూ అతిశయోక్తి అనుకున్నారు. ఎందుకంటే గతంలో 150 అన్నప్పుడు కూడా ఎవరు నమ్మలా. తెలుగుదేశం పార్టీ ఎందుకు 25 సీట్లకే పరిమితం అవుతుంది, వైసీపీకి ఎలా 150 వస్తాయి అనుకున్నారు. ఇలాగే ఇప్పుడు కూడా 160 సీట్లు కూటమికి వస్తాయి అన్న సందర్భంలో వైసీపీకి కేవలం 14 సీట్లు మాత్రమే వస్తాయని చెప్తే ఎవరు నమ్మలా. కానీ ఫలితాలు చూస్తే నమ్మాల్సిన పరిస్థితి. దాదాపుగా సగం స్థానాల్లో కూటమి లీడింగ్లోకి వెళ్ళినా వైసీపీ సింగిల్ డిజిట్లో మాత్రమే నేటికి లీడింగ్లో కొనసాగుతుంది. వైసీపీ కంచుకోటల్లో కూడా ఈసారి వెనకబడటం. అయితే బొత్స సత్యనారాయణ లాంటి ఒకరిద్దరు మాత్రం ముందంజలో ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. మిగిలిన విడుదల రజని కూడా వెనకబడినట్టుగానే తెలుస్తుంది. అలాగే నగరిలో రోజా కూడా వెనకబడినట్టుగానే తెలుస్తుంది. గుడివాడ అమర్నాథ్ కూడా వెనకబడినట్టుగానే తెలుస్తుంది. దాదాపుగా మనం మినిస్టర్లు ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా వెనకబడే పరిస్థితి. ఇక వైసీపీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం మొత్తం కూడా వెలవెలబోతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఆల్రెడీ దాని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కనీసం పట్టుమని 10 మంది కూడా పార్టీ ఆఫీస్ దగ్గర లేకపోవడంతో అంటే ఫలితాలు చూసిన తర్వాత మరి ఆ పరిస్థితి వచ్చిందా లేదా ముందుగానే అసలు రాలేదా అనేది పక్కన పెడితే, మరో పక్క మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మొత్తం కూడా వెలిగిపోతున్న పరిస్థితి. రాత్రి నుంచి కూడా పార్టీ కార్యాలయం మొత్తాన్ని కూడా ముస్తాబు చేశారు, మనందరం చూసాము. అలాగే ఇప్పుడు కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు నాయకులు అయితే ఆల్రెడీ పార్టీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మనం ఇందాకే చెప్పుకున్నాం, కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా నమోదైన నేపథ్యంలో దాదాపు 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లు లెక్కించాలి, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు లెక్కించాలి, ఒక 100 నుంచి 110 నియోజకవర్గాల్లో 2 రౌండ్లు లెక్కించాలి. బట్ సింగిల్ రౌండ్లో పోస్టల్ బ్యాలెట్లు అయ్యే అవకాశం అయితే ఎక్కడా లేదు. సో పోస్టల్ బ్యాలెట్ పూర్తి ఫలితాలు రావడానికే 12:30 నుంచి 1 గంట సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే మెజారిటీ స్థానాల్లో కూడా దాదాపుగా 24 నుంచి 25 రౌండ్ల వరకు కూడా
పోలింగ్ కౌంటింగ్ జరగాల్సిన పరిస్థితి. దాదాపు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ జరగాల్సిన పరిస్థితి. సో పూర్తి ఫలితాలు రావడానికైతే రాత్రి అయ్యే సమయం ఉంది. బట్ మనకి ట్రెండ్ తెలవడానికైతే ఇంకొక 2 నుంచి 3 గంటల్లో పూర్తి స్థాయి ట్రెండ్ అయితే మనకు తెలిసిపోతుంది. ఇప్పటికే 70 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉండటం అంటే దాదాపుగా మెజారిటీ అంటే ఏదైతే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావాల్సిన సీట్లలో దాదాపుగా ఆ మెజారిటీకి దగ్గరగా వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనకి పులివెందులకు సంబంధించిన ఒక సమాచారం అయితే రాలేదు. ఇక షర్మిల ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో వివేక హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద షర్మిల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే దాదాపుగా 2000 మెజారిటీ అయితే ప్రస్తుతానికి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఒక రకంగా తాడేపల్లిలో కానివ్వండి, అటు పులివెందుల ప్రాంతంలో కానివ్వండి, ఒక రకంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ఫలితాలు ఒక ఎత్తు, పులివెందుల అలాగే కడప ఎంపీ ఫలితాలు మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే అవి వివేకానందరెడ్డి హత్యను బేస్ చేసుకుని జరుగుతున్నటువంటి ఎన్నికలుగా భావించాలి. మిగతావన్నీ కూడా రాష్ట్రంలో ఇతర సమస్యలు అనుకుంటే అక్కడ జరిగే ఎన్నికలు మాత్రం వివేకానందరెడ్డి హత్యను బేస్ చేసుకుని జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక రకంగా అంటే ఇప్పుడు ట్రెండ్ను పరిశీలిస్తే షర్మిల కడప ఎంపీగా గెలుస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ని మాత్రమే బేస్ చేసుకుని మనం వాళ్ళు గెలుస్తారని చెప్పలేమనుకోండి. కానీ ట్రెండ్ కానీ అదే కొనసాగితే పోస్టల్ బ్యాలెట్ వేవే తర్వాత ఈవీఎంలలో కూడా కొనసాగితే షర్మిల మాత్రం ఘన విజయం సాధించడం ఖాయంగా కనబడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి మొన్న వైనాటు కుప్పం అన్నాడు, మనందరికీ తెలుసు. బట్ చంద్రబాబు గారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే దాదాపుగా 3000కు పైగా ఆ మెజారిటీలో ఎప్పటి వరకు ఇప్పుడు మనం వీడియో చేస్తున్న సమయానికైతే ఆయన లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పిఠాపురం మంగళగిరిలో వారు లీడ్లో ఉన్నారు. బట్ ఎన్ని ఓట్స్ లీడ్లో ఉన్నారనేది స్పష్టంగా తెలియలేదు. ఇక మెజారిటీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ లీడ్లోకి అయితే రావడం జరిగింది. ఇక కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా వైసీపీకి కొద్ది గొప్ప పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బైరెడ్డి శబరి లాంటి వారందరూ కూడా ఆ లీడింగ్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆ కూటమి అభ్యర్థుల ప్రపంచం అయితే జోరుగా సాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లలో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. అయితే ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. ఎందుకంటే లాస్ట్ టైం 1,50,000 ఓట్లు పడి ఈసారి 5.5 లక్షల ఓట్లు పడి 4 లక్షల ఓట్లు దాదాపుగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే అదంతా కూడా గవర్నమెంట్ మీద అంటే ఏది ఏమైనప్పటికీ ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో మాత్రం ఆ టీడీపీ దూసుకుపోతుంది ఊహాకందని స్థాయిలో. వాస్తవానికి ఫలితాలు ఇంత వన్ సైడ్ ఉంటాయని ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చినప్పటికీ కూడా ఆ కూటమికి 100-110 స్థానాల వరకు రావచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి 60 నుంచి 74 అంటే 2014 ఫలితాలు రిపీట్ అవ్వచ్చని అందరూ భావించారు. బట్ ఇక్కడ సీన్ చూస్తుంటే మాత్రం కేకే సర్వే 161 ఏదైతే ఉందో దాదాపుగా దానికి దగ్గరగా చేరే అవకాశం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గత రికార్డు 151 అయితే కూటమి క్రాస్ చేసేటట్టుగానే ఆ పోస్టల్ బ్యాలెట్లో అయితే మనకు తెలుస్తుంది. మరి పోస్టల్ బ్యాలెట్ వేవ్ ఆ తర్వాత ఈవీఎంలో కూడా కొనసాగుతుందా లేదా అనేది ఇప్పటికిప్పుడే మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక రకంగా ఆల్రెడీ ఆ టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక రకంగా సంబరాలు మొదలుపెట్టేశారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వేవ్లో కొద్దిగా అటు ఇటు తేడా వచ్చినప్పటికీ కూడా ఇదే వేవ్ ఈవీఎంలో కొనసాగుతుందనే ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు ఆల్రెడీ సంబరాలు మొదలుపెట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, వారందరూ కూడా ఆల్రెడీ ఆ సంబరాలు కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మొత్తాన్ని కూడా చంద్రబాబు గారు ఆ టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నారా లోకేష్ వీరిద్దరూ కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఆ పోలీసులు కూడా మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ కూడా పెట్టిన పరిస్థితి. సో ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మనం అన్నిటికీ మించి మాట్లాడుకోవాల్సింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆ జోలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా ఆ లీడింగ్లో ఉన్నట్టయితే మనకి తాజాగా సమాచారం అయితే ఉంటుంది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చూసిందే. నిన్న కోర్టు కూడా ఆ కౌంటింగ్ ఏరియాలోకి ఎక్కడికి కూడా వెళ్ళొద్దని చెప్పిన నేపథ్యం. సో ఒక్కొక్కరిగా ఇక కొద్దిసేపు ఆగితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పూర్తిగా ఆ కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు కూడా వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ఏదైతే ఆ ఎన్డీఏ కూటమి ఉందో ఇక్కడ ఓట్ల సునామీని అయితే సృష్టిస్తున్నట్టుగా కనపడుతుంది. ఆ వైసీపీ ఆ ఓట్ల సునామీలో ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా కనపడే పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారాన్ని అలాగే కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఎవరు లీడింగ్లో ఉన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి.